హాయ్ అండి, ఈరోజు మనం ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే చాలా కమ్మనైన చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేకపోతే అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి కానీ దేనికైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొలతలతో మీరు తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని పావు కప్పు పెసరపప్పుని ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. కుక్కర్లో ఒక ముప్పావు కప్పు బియ్యము, తర్వాత వేయించుకున్న పెసరపప్పును కూడా వేసి నీట్గా వాష్ చేసుకొని 1 కప్పుకి 2 కప్పులు వాటర్ లాగా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత రైస్ అంతా కూడా ఇలా చాలా బాగా రెడీ అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు బెల్లం, పావు కప్పు చక్కెరని వేసేసి మంచిగా ఉడికించుకోవాలి. బెల్లంలో ఏమన్నా నలకల్లాంటివి ఉంటే వేరే ఒక గిన్నెలో వేసేసి వాటర్ వేసి కరిగించుకొని వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇందులో నలకలు ఏం లేవు కాబట్టి నేను డైరెక్ట్గా వేసాను. ఇలా మొత్తం వేసిన తర్వాత దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు కాజు, 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరిని చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని వాటిని కూడా కాజుతో పాటు వేసేసుకొని ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ముందుగా ఉడికించుకున్న చక్కెర పొంగల్లో వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చక్కెర పొంగలి రెడీ అయిపోతుందండి. ఇది నెయ్యి ఎంత వేసుకుంటే మనకి చక్కెర పొంగల్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. అచ్చం గుళ్ళో ప్రసాదం లాగానే ఉంటుందండి. ఈ కొలతలతో పర్ఫెక్ట్గా రెడీ చేసుకుంటే మీకు స్వీట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నచ్చిందా అండి? చక్కెర పొంగలి ఎంతో టేస్టీ అయిన ఈ పొంగల్ని మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.